हरि ओम। 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 ओम सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि ओम। భగవద్గీత ఫస్ట్ అధ్యాయం మీనింగ్ చూస్తూ ఉన్నాము. సో కౌరవ పాండవల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఒక్క నిమిషం. ఉమ్. సో యుద్ధం జరుగుతూ ఉంది. ధృతరాష్ట్రుడికి సంశయం వచ్చింది. ఏమైంది, భీష్ముడు ఎలా పడిపోయాడు, అక్కడేం జరుగుతుంది సంజయ అని అడగడంతో భగవద్గీత ధృతరాష్ట్రుడి ప్రశ్నలాగా మొదలయ్యింది. సో ఆ ప్రశ్న నుంచి అక్కడ భగవంతుడు అండ్ అర్జునుడు కూడా ఏం మాట్లాడుకున్నారు అన్న విషయాన్ని సంజయుడు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ అధ్యాయంలో ఇంట్రడక్షన్ లో ఏంటి అని అంటే ఆ ఇరు దిక్కులో ఉన్న సైన్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. ఉం? అయితే పాండవుల సైడ్ ఉన్న సేనానేమో మూడు శ్లోకాలలో వాళ్ళ వాళ్ళ పేర్లని ఆ రాజ్య డిఫరెంట్ డిఫరెంట్ రాజ్యపు ఆ రాజుల పేర్లు వాళ్ళ వీరత్వాన్ని వర్ణించాడు. అండ్ వాళ్ళ సైడ్ కౌరవుల సైడ్ వచ్చేసరికి ఒక శ్లోకంలోనే చెప్పి ఆదరా బాదరా ఆ అవుతూ ఉన్నాడు దుర్యోధనుడు. ఇవన్నీ దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుడికి చెప్తూ ఉన్నాడు. ఓకే. సో అక్కడి వరకు మనం చూసాం. దాని తర్వాత అలా వర్ణిస్తున్న సమయంలో ఆ ఆ దుర్యోధనుడు కౌరవుల సైడ్ శంఖం పూరించడం జరిగింది. సో యుద్ధానికి సంకేతం తెలపడం జరిగింది. అట్లాగా వాళ్ళ సైడ్ శంఖం రకరకాల తాళాలు తప్పెట్లు ఆ మోత అంతా మోగిస్తూ ఉన్నారు. అదంతా గందరగోళంగా ఉంది అని నిన్నటి వరకు చూసాం నిన్నటి క్లాస్లో. సో ఇప్పుడు పాండవుల సైడ్ కూడా ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ఆ శంఖాల్ని పూరిస్తున్నారు అనేది చూద్దాం ఈరోజు. నిన్న 12 వరకు చూసాము. 12, 13 చూసాం. 14th నుంచి చదువుదాం. రాధిక గారు రిపీట్ చేయండి. తత శ్వేతైర్హయైర్యుక్తే ततः श्वेतैरहैर्युक्ते హయై ततः ఆ, స్టూడెంట్స్ ఏమంటారా మాతాజీ? ఒకటే సార్ ఒకటే సార్. తత మహతి స్యందనే స్థితౌ మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. తతః శ్వేతైర్ హయై యుక్తై. శ్వేత అంటే ఇక్కడ తెల్లటి అని అర్థం చేసుకోవచ్చు. సో తెల్లటి ఆ హయహ అంటే గుర్రాలు. ఓకే. సో తెల్లటి గుర్రాల తో సమావేశమై అర్జునుడి
యొక్క రథం ఉందన్నమాట. తతహ ఇటు సైడ్, అటు సైడ్ కౌరవులది అయిపోయింది. ఇప్పుడు సంజయుడు కౌరవుల సైడ్ పాండవుల సైడ్ వర్ణిస్తున్నాడు. తెల్లటి గుర్రాలతో పూడ్చిన ఆ రథంలో మహతి స్యందనే స్థితౌ, ఆ పెద్ద రథంలో కూర్చొని ఉన్న వాళ్ళు ఎవరు? మాధవ, పాండవ. సో మాధవుడు శ్రీకృష్ణుడు అండ్ పాండవులలో ఒకడు అర్జునుడు, ఇద్దరు ఉన్నారు. సో దివ్యౌ శంఖౌ ప్రదద్మతు, వారి వారి దివ్య శంఖాలని అంటే డివైన్ శంఖం ఏదైతే ఉందో వాళ్ళకున్నవి, వాటిని ప్రదద్మధు ఊదడం జరిగింది అని. ఓకే. సో రథాన్ని వర్ణించడం ఏంటి అని అంటే, ఆ అర్జునుడి రథం మామూలుది కాదు. ఓకే. సో ఆయన యొక్క రథం ఏదైతే ఉందో, ఆయన రథం కూడా చాలా స్పెషల్ రథం అన్నమాట. సో మహాభారతంలో అంటే ముందుకి స్టోరీ మనకు తెలిసినట్లయితే, పాండవ వనం ఏదైతే ఉందో అది దహించినప్పుడు, దహించే స్టోరీ ఒకటి ఉంటుంది, పాండవ వన దహనం. సో ఆ సమయంలో అర్జునుడికి ఒక స్పెషల్ వరం కింద ఆ రథం ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అంత పవర్ఫుల్ రథం. అండ్ 4 గుర్రాలు కదా, 4 తెల్లటి గుర్రాలతో కట్టి వేయబడి ఉంది. సో ఎప్పుడైనా తెల్లధనం ఏదైతే ఉందో అది సాత్వికతని సూచిస్తుంది. సో అర్జునుడు అర్జునుడు గురించి చెప్పకనే సాత్విక స్థితిలో ఉన్న విషయాన్ని గురించి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఆ సిచ్యువేషన్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. దెన్ 4 గుర్రాలు ఏంటి? రథం వర్ణన మామూలుగా రథం వర్ణనే. బట్ మనం వేదాంతంలో ఎలా అర్థం చేసుకుంటున్నాం? మనహ, బుద్ధి, చిత్త, అహంకారం. సో మనలో ఉన్న మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం ఏదైతే సూక్ష్మ శరీరం ఉందో వాటన్నింటికి ఆ అధిపతి ఎవరు? భగవంతుడు, శ్రీకృష్ణుడే కదా గుర్రాల్ని పట్టుకొని డైరెక్షన్ ఇచ్చేది. సో ఆ రథాన్ని, శరీరం అని ఆ రథాన్ని, 4 గుర్రాల్ని ఆ సాత్వికమైన స్థితి ఉన్న వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వబోతుంది ఆర్ ఆ బండి నడపబోతుంది మాధవుడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. సో జీవుడి యొక్క జీవితాన్ని గురువు లేదా భగవంతుడు శాస్త్రం కింద వెళ్తూ ఉండబోతుంది అనే విషయాన్ని ఆ రథం సినారియో ద్వారా సూచిస్తూ ఉన్నారు మనకి. ఓకే. దెన్ నెక్స్ట్ శ్లోకం చూద్దాం. 15th. पाञ्चजन्यं हृषीकेशः पाञ्चजन्यं हृषीकेशः देवदत्तं धनञ्जयः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्कम् पौण्ड्रं दद्मौ महाशङ्खम् भीमकर्मावृकोदरः. भीमकर्मावृकोदरः ఉమ్. పాంచజన్యం హృషికేశ. సో వీళ్ళ యొక్క ఆ, శంఖం యొక్క పేర్లు. ఓకే. హృషికేశుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి యొక్క పా శంఖం పేరు పాంచజన్యం. ఆయన ఆ శంఖాన్ని ఊదడం జరిగింది. ధనంజయుడు ఎవరు? అర్జునుడు. అర్జునుడి యొక్క శంఖం పేరు దేవదత్తం. సో దేవదత్తం అనే దాన్ని ఆ అర్జునుడు ఊదడం జరిగింది. తర్వాత పౌండ్రం దద్మౌ మహాశంఖం. సో పౌండ్రం అనే ఒక మహాశంఖం ఏదైతే ఉందో దాన్ని భీముడు, వృకోధరుడు, భీముడు అతనే వృకోధరుడు, సో ఊదడం జరిగింది. సో కృష్ణుడు, అర్జునుడు, భీముడు ఊదిన వాటి పేర్లు చెప్తూ ఉన్నారనమాట, వాళ్ళ యొక్క శంఖాల పేర్లు. పాంచజన్యం పేరు చూసారా? ఆ పాంచజన్యం. పాంచజన్యం అనే విషయం మనం తత్వబోధ విన్నట్టయితే, తత్వబోధలో మనకి తెలుస్తుంది స్థూల శరీరం ఎలాగ ఏర్పడింది అని అంటే, పంచమహాభూతాలతో పంచీకరణం జరిగి పంచమహాభూతాల కింద మన శరీరం ఏర్పడింది. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. సో ఇక్కడ పాంచజన్యం అంటే ఆ ప్రకృతి ఏదైతే ఉందో అది, దాన్ని ఆయన, అది జడమైనప్పటికీ ఆయన ఊదుతుంటే అంటే ఆయన దాంట్లో ప్రవేశించినప్పుడే సృష్టిలో కదలిక జరుగుతుంది. సో ఇక్కడ ఆ పాంచజన్యం దాన్ని కంట్రోల్ చేస్తుంది శ్రీకృష్ణుడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఆయన యొక్క శంఖం పేరు పాంచజన్యం. అండ్ ఇక్కడ శ్రీకృష్ణుడుకి, అర్జునుడికి భగవద్గీతలో చాలా చాలా పేర్లు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఒక పేరు వచ్చింది ఏంటి? ఋషికేశ. సో ఋషికేశ అంటే ఏంటి అంటే
ఇంద్రియాలని నిగ్రహించిన వాడు, లేకపోతే ఇంద్రియ అధిపతి అని కూడా అనుకోవచ్చు. రిషిక ఈశః. సో ఈశుడు దేనికి? ఇంద్రియాలని, ఇంద్రియాలకి అధిపతి. సో ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడు ఆ పాంచజన్యాన్ని ఊదడం జరిగింది. దెన్ దేవదత్తం ధనంజయ. ధనంజయుడి యొక్క శంఖం పేరు దేవదత్తం. ఇక్కడ ధనంజయ అంటున్నారు. సో ధనంజయ అంటే ఏంటి అని అంటే ధనాన్ని జయించిన వారు, సింపుల్ గా చెప్పాలి అంటే. అంటే ధనాన్ని జయించిన వారు అని అంటే ఏదో ఒక డబ్బు రూపంలో ఉన్న విషయాన్ని జయించిన వారు కాదు. ఏదైనా సరే మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో, పేరు గాని సంతోషాలు గాని, ఒక ఒక విషయం నుంచి వచ్చే ఆనందం ఏదైతే ఉందో వాటి వల్ల ఆ ఇరుక్కుపోయేవాడు, చిక్కుకుపోయేవాడు కాదు. సో ఆ విషయాల నుంచి జయించిన వాడు అని ఒక అర్థం వస్తుంది అనమాట. సో అలాంటి వాడు దేవదత్తం అనే ఒక శంఖాన్ని పూరించడం జరిగింది. దెన్ భీమకర్మ వృకోదరః. సో భీముడు కూడా పౌండ్రం అని ఒక ఆ శంఖాన్ని పూరించడం జరిగింది. ఓకే, సో ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క మీనింగ్, ఒక్కొక్క సిగ్నిఫికెంట్ స్టోరీ. 16th శ్లోకం. అనంత విజయం రాజా अनन्तविजयं राजा కుంతీపుత్రో యుధిష్ఠిరః कुन्तीपुत्रो युधिष्ठिरः నకులः సహదేవశ్చ नकुलः सहदेवश्च సుఘోషమణి పుష్పకౌ. सुघोषमणिपुष्पकौ నెక్స్ట్ కూడా కాశ్యశ్చ పరమేశ్వాసః काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः. सात्यकिश्चापराजितः సో ఈ స్క్రీన్ ఇలాగే పెడతా ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ వస్తున్నాయి కాబట్టి. యా 15th అయిపోయింది కదా. సో భీమకర్మ వృకోదరః అంటే కూడా, వృకోదరః అంటే ఒక రకమైన విజృంభణ శక్తి ఉన్నవాడు అని చెప్పేసి. సో రకరకాల ప్రేరణ శక్తి కలిగిన వాడు అనే విషయం చెప్పుకోవచ్చు. దెన్ 16th. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః. కుంతీదేవి పుత్రుడైన యుధిష్ఠిరుడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్జెక్టివ్ లేకపోతే వాళ్ళని అట్లాగా డిఫైన్ చేస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. సో ధర్మరాజు ఎవరైతే యుధిష్ఠిరుడు, ధర్మరాజు ఒకడేగా. సో కుంతి పుత్రుడు ఉన్నాడో ఆయన యొక్క శంఖం ఏంటి అంటే దాని పేరు అనంత విజయం అంట. ఓకే, శంఖం పేరే అనంత విజయం. సో విజయం ఏదైతే ఉందో అది ఆయన సొంతము అన్నట్టు. తర్వాత నకులః సహదేవశ్చ. మరి నకులుడు సహదేవుడు వాళ్ళ యొక్క శంఖం ఏంటి అని అంటే సుఘోషమణి పుష్పకౌ. సుఘోష మణి పుష్పక అనేటివి రెండు వాళ్ళ యొక్క శంఖాలు. సో ఒక్కొక్కరి యొక్క స్టోరీ ఒక్కొక్కటి ఉంటుంది, బట్ అంత డీటెయిల్డ్ గా మనకి పెద్దగా మెన్షన్ చేయలేదు కొన్ని ప్లేసెస్ లో, కొన్ని ఏమో అవసరం లేదు కూడా. బట్ వాళ్ళకి వాళ్ళ తపోశక్తిని తపోశక్తి వల్ల కలిగిన ఇవి శంఖాలు అన్నమాట. మనం ఏదో కొనుక్కుంటే వచ్చేటి కాదు ఈ శంఖాలు. సో వాళ్ళ యొక్క తపస్సుని మెచ్చి వాళ్ళు చేసిన సాధన వల్ల వాళ్ళకి లభించిన వరాలు, వాటి యొక్క డిఫరెంట్ నేమ్స్. ఓకే, దెన్ కాశ్యశ్చ పరమేశ్వాసః. ఈయనెవరు? గొప్ప ఆ పేరు ఉన్న కాశీరాజు. కాశ్యశ్చ కాశీరాజు. దెన్ శిఖండీ చ మహారథః. ఆ మహారథుడైన శిఖండి. సో శిఖండి స్టోరీ మనం మహాభారతంలో చదివి ఉంటాం. అంబిక అంబాలిక స్టోరీలో శిఖండియే మళ్ళీ పుట్టడం శిఖండి లాగా మళ్ళీ పుట్టడం జరుగుతుంది. సో ఈ శిఖండి స్టోరీ కూడా మనం మళ్ళీ ఎప్పుడైనా ముందుకెళ్తున్నప్పుడు చూద్దాం. దెన్ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి వీళ్ళంతా అపరాజితులు. అంటే
ఎలాంటి యుద్ధంలో అయినా సరే వీళ్ళని అంత ఈజీగా ఎవరు ఓడించలేరు. అట్లాంటి వాళ్ళంతా వాళ్ళ శంఖాలను తీసుకొని ఊదడం జరిగింది. ఇంకా కూడా ఉన్నారు. ఓకే, ఎవరు? ద్రుపదో ద్రౌపదేయాశ్చ द्रुपदो द्रौपदेयाश्च సర్వశః పృథివీపతే सर्वशः पृथिवीपते సౌభద్రశ్చ మహాబాహుః सौभद्रश्च महाबाहुः శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. शङ्खान् दद्मुः पृथक् पृथक् సో నెక్స్ట్ లైన్ లో ఎవరున్నారు? ఫస్ట్ ఏమో ఆ, మన పాండవుల గురించి అయిపోయింది. దెన్ చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళ గురించి. తర్వాత ఇప్పుడు ద్రుపదుడు, ద్రౌపది యొక్క తండ్రి. తర్వాత ద్రౌపదేయాహ అంటే ద్రౌపది పుత్రులు. సర్వశః పృథివీపతే ఈ పృథివిలో ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరిలో కూడా మహా గొప్పవాడైన సౌభద్రశ్చ సుభద్రాదేవి కుమారుడు అభిమన్యుడు మహాబాహు, వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ పవర్ కలిగిన వాళ్ళు. శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. సో పదే పదే కంటిన్యూస్ గా వారి వారి శంఖాలను తీసుకొని ఊదడం జరిగింది. సో ఇదంతా ఇండికేషన్ ఆఫ్ సైన్, ప్రీ సైన్ ఆఫ్ వార్ అన్నమాట. ఏదైనా వార్ జరిగే ముందు సైరన్స్ ఇవి ఇవి మోగిస్తుంటారు కదా. సో ఆ అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఎందుకండి ఇన్నిగానం మోగించుకుంటున్నారు అని అంటే, ఒక్కొక్క దాంట్లో ఏంటి స్పెషాలిటీ ఉంది అని అంటే, వాటి యొక్క సౌండ్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఊదడంలో సౌండ్ సిస్టమ్ అండ్ ఊదే వాళ్ళ యొక్క పవర్. సో ఇదేమవుతుంది అని అంటే, అదర్ ఆపోజిట్ పర్సన్స్ కి ఈ లొకేషన్ లో వీళ్ళు వీళ్ళు ఉన్నారు, ఈ యుద్ధంలో వీళ్ళు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ఇండికేషన్ అన్నమాట. అండ్ దూరం నుంచి చూస్తుంటే కూడా వాళ్ళ రథాలు, రథం పైన ఉన్న ఆ ఫ్లాగ్స్, అర్జునుడి యొక్క రథం పైన జెండా, పైన హనుమంతుడు. సో ఇట్లాగా ప్రతి ఒక్కరి రథం స్టైలు, రథం పైన ఉన్న జెండాలు, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కేటగిరీ, వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ పవర్ ని ఎదుటి వ్యక్తికి ఇండికేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకోసమే ఈ వర్ణన. ఇంకా చాలా ఉంటుంది, బట్ ఇది వార్ జోన్. ఓకే, సో ఇంతగానం ఇంతమంది ఊదుతున్నారు కదా, మరి ఆ శబ్దం ఎలా ఉందట అని అంటే నెక్స్ట్ శ్లోకం చూద్దాం. సఘోషోధార్తరాష్ట్రాణం सघोषो धार्तराष्ट्राणाम् హృదయాని వ్యధారయత్ हृदयानि व्यदारयत् నభశ్చ పృథివీం చైవ नभश्च पृथिवीं चैव తుములో వ్యనునాదయన్. तुमुलो व्यनुनादयन् సో ఎలా మోత మోగుతుందంట అంటే, సహా ఘోష, ఆ శబ్దాలన్నీ కూడా ధార్తరాష్ట్రానం అంటే ఈ ధార్తరాష్ట్రుల వీళ్ళ ఎలా ఉంది శబ్దము అని అంటే, హృదయాన్ని వ్యధారయత్, హృదయం మొత్తం చీల్చి చీల్చి చెండాడమయ్యేటట్టు. ఎవరికి? అటు సైడ్ ధృతరాష్ట్ర పుత్రులందరికీ అంటే కౌరవులందరికీ ఆ శబ్దం వింటేనే లోపల ఒక వణుకు పుడుతుందంట. అంటే అంత శబ్దం ప్లస్ వారి యొక్క ఆ వైబ్రేషన్స్, ఆ గుడ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఒకదాని వెనుక ఒకటి ఒకదాని వెనుక ఒకటి వాళ్ళు పెట్టే ఆ సౌండ్ కి అక్కడ ఉన్న వాళ్ళ ధృతరాష్ట్ర సైడ్ ఉన్న వాళ్ళందరికీ మారు మోగిపోతుంది అన్నమాట. అంతేకాదు, నభః చ పృథివీం చైవ, నభః ఆకాశం, పృథివీ భూమి, ఆకాశం భూమి అంతా మారు మోగిపోతుంది కదా. ఏదో మనం హడావిడి హడావిడి ఉంటే అంటుంటాం కదా, అసలు భూమి బద్దలు అయిపోయేటట్టు ఉందండి, ఆకాశం మీద పడ్డట్టు అనిపించిందండి అని అంటుంటాం కదా. సో అటు సైడ్ ఉన్న ఎనిమీస్ హృదయాలు కూడా అట్లా మోత మోగిపోతున్నాయి అన్నమాట. అందుకే అటు సైడ్ వాళ్ళది మోగినప్పుడు సంజయుడు ఏం చెప్పాడు? ఇదే పెద్ద గజిబిజి శబ్దం లాగుంది అని అన్నాడు. కానీ ఇటు సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, అమ్మో వింటుంటే ఇటు సైడ్ కౌరవులందరూ ఉలిక్కి పడుతున్నారు. అంటే శంఖాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ధర్మబద్ధమైన సౌండ్ వస్తుంది వాళ్ళకి. అది అధర్మం పైన
ఆ గజిబిజి శబ్దం పైన గెలుపు సూచిస్తూ ఉంది. సో అంత క్లారిటీ ఉంది అనే విషయాన్ని మనకి తెలియకనే తెలియజేస్తూ ఉన్నారనమాట. సో ధర్మంగా ఆలోచిస్తూ ఉంటే, ధర్మంగా పనులు చేస్తూ ఉంటే, లేటుగా అయినా సరే, రిజల్ట్ లేటుగా వచ్చినా సరే, ధర్మం ఒక్కసారి స్పార్క్, ఆ అగ్ని నిప్పు రవ్వ వచ్చింది అని అంటే శత్రువుల గుండెల్లో భయం పుట్టాల్సిందే. సో ఆ శబ్దమే విజయాన్ని విజయ పతాకాన్ని సూచిస్తుంది అనే విధంగా చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, బాగుంది బాగుంది, ఇక్కడ వరకైతే బాగుంది. సంజయుడు అట్లాగా ఫీల్ అవుతూ ఉన్నాడు. దెన్ నెక్స్ట్ ఏంటి, 20th. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डव धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते। इदमाह महीपते। अर्जुन उवाच अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत। रथं स्थापयमेच्युत। సో ఇక్కడ వరకు ఏంటి అంటే సంజయుని ఒపీనియన్ చెప్తూ ఉన్నాడు. ధృతరాష్ట్ర, ఇక్కడ యుద్ధంలో చాలా భయంకరంగా వాళ్ళు వార్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. ఏదైతే శబ్దం ధ్వని ఉందో ధ్వని ద్వారా దూరం అందరికీ అర్థమయ్యే విధంగా యుద్ధాన్ని మొదలు పెట్టబోతున్నారు. అయితే ఒక్క నిమిషం రాజా, అప్పుడే ఏమైంది? అన్ని శంఖాలు పూరించిన తర్వాత ఇంకా యుద్ధం జరగాల్సిందే కదా. అప్పుడే ఏదో అయ్యిందంట. ఏంటి అని అంటే, యుద్ధానికి అందరూ సిద్ధమై వాళ్ళ వాళ్ళ బాణాలు అని రెడీ పెట్టుకున్నారు, కౌరవులు పాండవులు అందరూ. అలాగా సిద్ధమై ఉన్న దృశ్యంలో ఏం జరిగింది అంటే, కపిధ్వజుడు అంటే, కపిధ్వజం అంటే హనుమంతుడి ఆ ధ్వజం, జెండా కలిగిన రథం ఉన్న వాళ్ళు ఎవరు? రథం హనుమంతుడి జెండా ఉంది, అర్జునుడే. సో ఆ అర్జునుడు ఏం చేశాడు అంటే, బాణాలని ముందుకి వేసే సమయం వచ్చింది, కానీ అప్పుడే ఆయన యొక్క ధనస్సుని బాణాలని అట్లాగా పట్టుకొని ఏం చేసిండు, హృషికేశం, ఆ హృషికేశుడైన కృష్ణుడు ఎవరైతే ముందుకున్నాడో ఆయనతో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించిందంట. ఏం మాట్లాడుతున్నాడు? ఈ విధంగా పలికాడు. సో సంజయుడికి ఆ వీడియో సిస్టమ్ తో పాటు ఆడియో సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది కదా. అక్కడ జరిగిన రికార్డింగ్ ఓన్లీ వీడియోనే ప్లే అయింది అనుకోండి, అయ్యో బాబోయ్, మనకు భగవద్గీత దొరికేది కాదు కదా. ఈ మధ్య కొన్ని సీసీ కెమెరాలలో, అంటే ఇంతకు ముందు కూడా ఉండొచ్చు లేటెస్ట్ వర్షన్స్ లో, బట్ ఇప్పుడైతే అన్ని అప్డేటెడ్ వర్షన్స్ లో సీసీ కెమెరాలో వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఓకే సో వాయిస్ రికార్డింగ్ కూడా ఉందన్నమాట. సో సంజయుడి సిస్టమ్ లో వీడియో పాటు ఆ ఎవరిది వినాలి అని అనుకుంటే ఆ కెమెరాకి వెళ్ళిపోతే వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సంభాషణ కూడా వినొచ్చు. సో అంత పెద్ద అక్షోహిణీల మధ్యలో ఉన్న సైన్యంలో ఆ రథం ఏదైతే ఉందో, రథంలో ఉన్న అర్జునుడు అంటే జూమ్ చేసేసిండు అనమాట. ఇంకా సంజయుడు ఫుల్ జూమ్ చేసేసిండు ఆ అర్జునుడి రథానికి. అర్జునుడి రథంలో ఏం జరగబోతుంది అనేది చెప్తూ ఉన్నాడు. అర్జునుడు అప్పుడు అంటున్నాడంట ఆ హృషికేశుడితో ఈ విధంగా అన్నాడు. అప్పుడేమని, ఇప్పుడు అర్జున ఉవాచ ఇలా అన్నాడు అని అర్జునుడి మాట ద్వారానే వస్తూ ఉంటది. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఆ అప్పుడు అర్జునుడు అన్నాడట ఏమని అంటే, ఓ హృషికేశ, ఓ మహీపతే, సో నువ్వేం చేసావు ఇక్కడి వరకు? ఇప్పుడు ఆయనే కదా రథసారథి. సో సేనయోహ ఉభయోహ మధ్యే, రెండు సేనలు ఏవైతే ఉన్నాయో, కౌరవ సేన పాండవ సేన, ఆ రెండింటికి మధ్యలోకి రథం స్థాపయ. సో ఓ అచ్యుత,
ఆ రెండు ఆ రథ సేనల మధ్యలోకి నా రథాన్ని తీసుకెళ్ళి పెట్టు అని చెప్పేసి. జస్ట్ ఒక సెకండ్ అయితే ఇంకా వార్ స్టార్ట్ చేయాల్సిందే. ఈ అర్జునుడికి ఏదో అయ్యింది ఇప్పుడు. ఓకే. సో అది మెయిన్ పాయింట్. సో సంజయుడు మిగతాది ఫాస్ట్ ఫార్వర్డ్ లో వెళ్ళిపోలేదు. ఓకే, వాళ్ళు ఏదో డిస్కషన్ జరిగిందిలే, జరిగితే జరగని, కొంచెం ఏదో సినిమాలలో మనం ఏదన్నా కాన్వర్జేషన్, ఏదన్నా జోక్ ఫన్నీ మనకు నచ్చకపోతే హే నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళు ఏమైందో అని అంటాం కదా. అట్లాగా సంజయుడు ఇంకా నయ్యం ముందుకు వెళ్ళలేదు, అక్కడ పాజ్ చేసి స్లోగా ప్లే చేసి వింటూ ఉన్నాడు అనమాట. ఏమని అంటే అర్జునుడు అంటున్నాడు, రెండు సేనల మధ్యలోకి తీసుకెళ్లి నా రథాన్ని పెట్టు ఓ ఆ శ్రీకృష్ణ, ఓ అచ్యుత అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఉం? ఎందుకు, దేనికోసం అంట, చూద్దాం. యావదేతాన్నిరీక్షేహం यावदेतान्निरीक्षेऽहम् योद्धुकामानवस्थितान् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. अस्मिन् रणसमुद्यमे। మ్మ్. సో ఎందుకు రథం మధ్యలోకి తీసుకెళ్తున్నావు అని అంటే, సో ఇప్పుడు ఒకవేళ వార్ ఫీల్డ్ చూసుకుంటే కూడా చాలా చాలా దూరం ఉంటారు ఒకరికొకరు ఒకరికొకరు. కొంచెం ముందుకు వెళ్దాము, నా బండి కొంచెం ముందుకు తీసుకెళ్ళి పెట్టు. ఎందుకు అని అంటే ఎవరైతే ఈ యుద్ధం చేయడానికి వచ్చారో యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్, ఎవరైతే యుద్ధాన్ని కోరి నాతో యుద్ధం తలపడడానికి ఎవరెవరైతే ఇష్టపూర్వకంగా యుద్ధానికి వచ్చారో, లేదా నేను ఇప్పుడు ఎవరెవరితో యుద్ధం చేయాలి, అసలు ఎవరున్నారు, వీళ్ళ ప్లాన్ ఏంటి అనే విషయాన్ని నేను దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాను. సో ఒక పని చేయి కృష్ణ, నేను వాళ్ళందరినీ దగ్గర నుంచి చూడడానికి నా రథాన్ని ముందుకు తీసుకెళ్ళి పెట్టు అనే విషయాన్ని చెప్తున్నాడు. సరే మంచిదే కదా, అక్కడి వరకు దగ్గర నుంచి శత్రువులను చూద్దాం అంటున్నాడేమో అని అనుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, అర్జునుడికి అందరూ తెలుసు, ఎవరెవరు యుద్ధానికి సిద్ధమై యుద్ధానికి ఇష్టం చూపించారో అందరూ తెలుసు. బట్ ఎందుకో మళ్ళొకసారి అందరినీ దగ్గర నుంచి చూస్తాను అని అడిగాడు. సరే, సో నెక్స్ట్ ఏంటి, యోత్స్యమాణానవేక్షేహం योत्स्यमानानवेक्षेऽहम् య ఏతేత్ర సమాగతాః य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः. युद्धे प्रियचिकीर्षवः। మ్మ్. యోత్స్యమానాన్ అవేక్షేహం. సో ఈ యుద్ధాన్ని, యోత్స్యమానాన్, యుద్ధంలో చాలా పోరాడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు వాళ్ళంతా, ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహే, దా ధృతరాష్ట్ర సైడ్ ఎవరెవరైతే వాళ్ళకి సహకారం చేస్తూ దుర్బుద్ధితో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సమాగతాహ, సమావేశం అయ్యున్నారో, వాళ్ళందరినీ నేను దగ్గర నుంచి చూడబోతాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట. అంటే ఒకటేమో ఆ అసలు ఎవరెవరు యుద్ధానికి వచ్చిర్రు చూస్తాను ఒకటి, దెన్ ఆహా ఇంతమంది దుర్మార్గులకి సహకారం అందిస్తున్నారా అనే విషయాన్ని నేను దగ్గర నుంచి చూస్తాను అనే విషయాన్ని ఆ అడ్- అంటూ ఉన్నాడు అనమాట అర్జునుడు. ఓకే, అలా అంటున్నాడు. దెన్ సంజయుడు చెప్తున్నాడు ఏమని, సంజయ ఉవాచ सञ्जय उवाच एवमुक्तो हृषीकेशः एवमुक्तो हृषीकेशः गुडाकेशेन भारत गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः भीष्मद्रोणप्रमुखतः
सर्वेषां च महीक्षिताम् सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति समवेतान् कुरूनिति సో సంజయుడు మళ్ళీ అంటున్నాడు ఏమని అంటే, సో ఇట్లాగా హృషికేశుడికి చెప్పడం తర్వాత ఏవం ఉక్త హృషికేశ, ఇట్లాగా హృషికేశుడితో చెప్పడం జరిగిన తర్వాత ఎవరు ఎవరు చెప్పారు, గుడాకేశేన భారత, అర్జునుడు చెప్పడం జరిగిన తర్వాత ఏమైంది, సేనయోహో ఉభయోహో మధ్యే, రెండు సేనల మధ్యలోకి స్థాపయిత్వా రథ ఉత్తమం, రథాన్ని తీసుకెళ్లి శ్రీకృష్ణుడు పెట్టడం జరిగింది. ఓకే. సో ఇక్కడ ఇది మళ్ళీ సంజయుడే వర్ణిస్తున్నాడు అనమాట. సో ఇంతకు ముందు దాంట్లో అర్జునుడు మాట్లాడాడు అని చెప్పాడు, ఇది సంజయుడే మాట్లాడుతున్నాడు. ఓకే. సో ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడు శ్రీకృష్ణుడు, ఆయన అడిగినట్టే రెండు సేనల మధ్యలో పెట్టాడు. పెట్టి అప్పుడు శ్రీకృష్ణుడు ఒక లైన్ అన్న విషయం సంజయుడే చెప్తూ ఉన్నాడు. ఏమని, మధ్యలో తీసుకొచ్చి భీష్మ ద్రోణ ప్రముఖత, భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు అట్లా గొప్ప గొప్ప వాళ్ళు శ్రేష్ఠులు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళ ముందర తీసుకొచ్చి రథాన్ని స్థాపించి రథాన్ని పెట్టి సర్వేషాం చ మహీక్షితాం, సో వాళ్ళందరికీ ఎగ్జాక్ట్ గా వాళ్ళందరి ముందు తీసుకొచ్చి రథం ఆపడం జరిగింది. ఇప్పుడు అంటున్నాడు పార్థ పశ్యైతాన్, చూడు వీళ్ళందరినీ. ఎవరు వీళ్ళందరూ, కురు వంశంకి అంటే కురు కౌరవుల సైడ్ ఆ సమావేశమైన, అంటే నీకు ఆపోజిట్ గా యుద్ధం చేయడానికి సమావేశమైన కౌరవులలో ప్రముఖులైన భీష్మ ద్రోణ ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళందరినీ చూడు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు అన్నాడు అనమాట. ఓకే. ఇక్కడ వరకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు బానే ఉంది, ఇది సంజయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అర్జునుడు కూడా యుద్ధం ఎట్లా జరగబోతుంది అనే దానికి మెంటల్ గా ఉన్నాడు. అర్జునుడు ఏమన్నాడు, అసలు నాకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని సంగతి ఏందో చూద్దాం, ముందుకు రథం తీసుకురా అని అంటే, ఎస్ ఎగ్జాక్ట్లీ భీష్ముడు ద్రోణుడు ఉన్న ప్లేస్ కి తీసుకొచ్చి సిసిసి వీళ్ళే అంతా నిన్ను యుద్ధాన్ని చేసి నిన్ను చంపడానికి వచ్చిన ప్రముఖులు అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి అని అంటే, అర్జునుడు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఇంకా మనం మన ఉద్దేశంలో మన టెక్నికల్ చెప్పుకోంటే బైనాక్యులర్ పెట్టి అందరినీ చూస్తాడనమాట. ఓ మా తాతయ్య, ఓ మా మామయ్య, ఓ మా టీచర్ అని చెప్పేసి సో అందరినీ చూడడం జరుగుతుంది. సో అప్పటిదాకా తెలీదా, వీళ్ళేగా యుద్ధానికి వస్తారు తెలుసు, కానీ కళ్ళతో ఒకసారి అందరినీ చూసిన తర్వాత ఏం జరుగుతుంది, మనం ఒక సెకండ్ చాలు ఒక్కటేసారి మోహంలో మాయలో పడిపోవడానికి. అప్పటి వరకు భగవంతునితోనే ఉన్నాడు అర్జునుడు, భగవంతుడితోనే మాట్లాడుతున్నాడు, భగవంతుడు పక్కనే పెట్టుకొని కూడా అన్యమైన విషయాల్లోకి మనం ఎట్లాగా తెలియకుండా పడిపోతాం ఈ ప్రపంచంలో అనేదానికి ఒక సినారియో క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే. సో ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఏం జరుగుతుంది అని చెప్పేసి రేపటి నుంచి చూద్దాం. రేపు ఉగాది కాబట్టి క్లాస్ రేపు నుంచి, రేపు లేకుండా ఎల్లుండికి పోస్ట్ పోన్. ఓకే. రైట్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కృష్ణ కణయాలాల్ की जय।